రైట్. గెట్ డేటా ఫస్ట్ మనం డేటా తీసుకుందాం. సేమ్ నిన్న ప్రాసెస్. HP admins. HPI admins. రైట్. రైట్గా లోడ్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్మేషన్ క్లీన్ ఏం చేయట్లేదు కాబట్టి నేను ట్రాన్స్ఫార్మ్ డేట్ ప్రెస్ చేయట్లేదు. రైట్గా లోడ్ చేస్తున్నాను. ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసుకోవచ్చు. ఆల్రైట్. సో ఇక్కడ మనకి డేటా లోడ్ అయింది. నిన్నట్లాగే లెట్స్ టేక్ రీజన్ని మీరు ఏ ఫీల్డ్ అని చూస్ చేసుకోవచ్చు. జనరల్గా ఒక డైమెన్షన్, ఒక మెజర్ అని ఉంటుంది. డైమెన్షన్ మెజర్ మీకు డిఫరెన్స్ తెలియకపోతే అదే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డేటా మోడలింగ్ స్టేజ్లో వస్తుంది. మెజర్ అంటే ఏం లేదు, వాల్యూస్ ఉన్నవి. అంటే డైమెన్షన్ అంటే దేని గురించి చెప్తున్నాం, మెజర్ అనేది ఏం చెప్తున్నాం. సపోజ్ మీ నాన్నగారు, అది డైమెన్షన్. ఏం చెప్తున్నాం, ఏజ్ 55. సో అలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, రీజన్ నేమ్, అది డైమెన్షన్. ఏం చెప్తున్నాం, సేల్స్ వాల్యూమ్. రైట్. ఆ రీజన్లో సేల్స్ వాల్యూమ్ ఎంత, ఇది మెజర్. ఓకే, ఫాలో అవుతున్నారు కదా సార్? సో నిన్న ఒక చిన్న మిస్టేక్ అంటే, ఓకే ఇది ఒక విజువల్ అనుకోండి. నిన్న డైరెక్ట్గా నేను యాక్చువల్ లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యాక్చువల్ మనం పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయకుండా డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఇష్యూ వచ్చింది. సేవ్ చేద్దాం ఫస్ట్. యాక్చువల్ నేను ఆల్రెడీ ఒకటి ఉంది కదా, లెట్ మీ ఓపెన్ ఇట్. అదే పబ్లిష్ చేద్దాం. ఓకే, లెట్ మీ చేంజ్ ఇట్ బ్యాక్ టు టేబుల్. ఆల్రైట్. సో ఇక్కడ పబ్లిషన్ ఆప్షన్ ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్ స్పేస్ ఉంటుంది. సో ఈ డీటెయిల్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ బిఐ సర్వీస్ కింద వస్తుంది అంతా. ఒక రీప్లేసింగ్ ఎగ్జిస్టింగ్ వన్, ఎస్. పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ లింక్ వస్తుంది, ఇది క్లిక్ చేయొచ్చు, లేదా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. పబ్లిష్ అయిపోయింది, ఇది క్లిక్ చేయొచ్చు మీరు రిపోర్ట్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వడానికి, లేదా ఓకే సైన్ ఇన్ అవ్వలేదు. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్లో. ఓకే, అథెంటికేట్ అయ్యింది. ఎస్. లెట్ మీ, ఓకే, ఇక్కడ మీకు వర్క్ స్పేసెస్ అని ఉంటుంది. వర్క్ స్పేస్ అక్కడ ప్రింట్ చేసాం కాబట్టి టేబుల్ విజువలైజేషన్ ఒకటి ఉంది ఇక్కడ. రైట్, టేబుల్ విజువలైజేషన్, మన రిపోర్ట్ పేరు అదే కదా, టేబుల్ విజువలైజేషన్. ఒకవేళ మీరు కొత్త క్రియేట్ చేశారనుకోండి, సపోజ్ లెట్స్ టేక్ ఇంకొక పవర్ బిఐ నేను ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసి కొత్త క్రియేట్ చేసినప్పుడు మీకు 3
డాషెస్ వస్తాయి అన్నమాట ఆ ఫైల్ పైన. లెట్ మీ HPI admins. Origin name and sales volume. It's by default table. Good. So దీన్ని ఫస్ట్ సేవ్ చేద్దాం. Dummy table project. ఇక వర్క్ స్పేస్ 1లో చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ గాట్ ఇట్ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ పవర్ బిఐ సర్వీస్ క్లిక్ చేసినా ఓకే. అది డైరెక్ట్గా రిపోర్ట్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ మీకు వర్క్ స్పేస్, లెట్ మీ చేంజ్ ద వర్క్ స్పేస్. ఇక్కడ డమ్మీ టేబుల్ ప్రాజెక్ట్ అన్నది కదా, కంటెంట్. Yeah, dummy table project actually, so for some reason it dashes in your code. Let me show you this. New report indicator. Three dashes. Workspace. Alright, for some reason ఎందుకు ఇది ప్రింట్ వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఎలా వస్తుందంటే పెయింట్ రిపోర్ట్ అనుకోండి, ఇలా ఉందనుకోండి రిపోర్ట్, రైట్. సో ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందనుకోండి, సో ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ ఇలా ఉంటుంది ఐకాన్. సో ఇక్కడ వచ్చేసి 3 డాషెస్ ఇలా వస్తాయి. సో అది ఇండికేట్ చేస్తుంది అన్నమాట కొత్త ఫైల్ అని అర్థం. ఇక్కడ మన డమ్మీ టేబుల్ ప్రాజెక్ట్స్ ఫర్ సమ్ రీజన్ ఎందుకు అది వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ మనకి 3 డాషెస్ అనేవి క్లియర్గా రావాలి. మేబీ నేను ఇంతకు ముందు ఆ అదే డేటా సెట్ యూజ్ చేయడం వల్ల వచ్చిందా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. లెట్ మీ చెక్ ఇట్ లేటర్. ఫైన్, ఎలా పబ్లిష్ చేయాలని అర్థం కదా, బట్ ఓకే మీరు ఇది వర్క్ చేయలేకపోవచ్చు ఎందుకంటే అకౌంట్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి పబ్లిక్ పవర్ బిఐ సర్వీస్ మీద. అది ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి. 3 lines అండ్ ఓకే. ఇప్పుడు గ్రిడ్లోకి వెళ్దాం, అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్కి వెళ్దాం. ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నాను, ఫిల్టర్ అవసరం లేదు. ఇక్కడ ఫార్మాట్ అనేది ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది, రైట్. సో ఫస్ట్ ఓకే జనరల్ స్టార్ట్ చేద్దాం. జనరల్ మీకు ఆల్రెడీ చూసాం కదా, నేను ఇది జనరల్ చూసాం, స్టైల్ చూసాం, గ్రిడ్ని స్టార్ట్ చేయాలి, రైట్. ఓకే, కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాం. మీరు వర్టికల్ గ్రిడ్ని ఆన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది వర్టికల్ గ్రిడ్ అంటే నిలువుగా ఉన్న లైన్స్. ఆ లైన్స్ అనేవి మనకి ఇక్కడ అంత క్లారిటీ లేదు కదా. సో లెట్ మీ ఆన్ ఇట్. సో ఆన్ చేయడం వల్ల ఓకే, ఇది ఆఫ్ చేద్దాం. సో ఆన్ చేయడం వల్ల నాకు ఎక్స్ట్రాగా కలర్ అండ్ థిక్నెస్ అనే ఆప్షన్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీకు సన్న లైన్ కనిపిస్తుంది ఇది ఆన్ చేయడం వల్ల కదా. దీని కలర్ మార్చుకోవచ్చు మనకు కావాలనుకున్నట్టు. లెట్స్ టేక్ దిస్ కలర్, మీకు క్లియర్ కనిపిస్తుంది. కాకపోతే థిక్నెస్ అన్నది కొంచెం చాలా సన్నగా ఉంది. రియల్ టైంలో ఇలా ఏం యూజ్ చేయము, బట్ మనం టెస్టింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అంతవరకే. ఎంత కావాలని యాక్చువల్గా బై డిఫాల్ట్ ఆప్షన్ స్టైల్కి సరిపోతుంది. స్టైల్లోనే మనకి చాలా ఆప్షన్స్ అన్ని కవర్ అవుతాయి. ఒకవేళ క్లయింట్ అడిగితే ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా మనం వర్క్ చేయొచ్చు. సో వర్టికల్ గ్రిడ్ అనేది కలర్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, థిక్నెస్ ఈ విధంగా చేంజ్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా హారిజాంటల్ గ్రిడ్ అంటే మనకి అడ్డంగా లైన్స్ అనే వస్తాయి. మీకు
చూస్తే లైన్స్ ఉన్నాయి, అంత క్లారిటీ లేదు కాబట్టి ఓపెన్ చేద్దాం. అది క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ కలర్స్ అనేవి గ్రే కలర్లో ఉన్నాయి, ఆ లైన్ కూడా గ్రే కలర్లో ఉంది, అందువల్ల మనకి డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. కలర్ మారుద్దాం, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా. సో గ్రిడ్ లో హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి, థిక్నెస్ మార్చాలనుకున్నట్లయితే సేమ్ వర్టికల్ గ్రిడ్ ఎలాగో అలాగే మార్చుకోవచ్చు, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇది కూడా ఆఫ్ చేద్దాం, వర్టికల్ గ్రిడ్ ఆఫ్. ఇప్పుడు రో ప్యాడింగ్ వెళ్తాం. రో ప్యాడింగ్ అన్నది ఈ బాక్స్ ఉంది అనుకోండి, ఇది ఒక రో అనుకోండి, రైట్. సో ఈ టెక్స్ట్ ఉంటుంది కదా, సమ్ టెక్స్ట్ అన్నది, సో ఈ రోకి ఇంకొక రోకి స్పేస్ అనేది పెరుగుతుందండి. ఒక రకం చెప్పాలంటే ఇలాగ ఉన్నది కాస్త ఇలా ఉన్నది కాస్త ఇలాగ అవుతుంది మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రో ప్యాడింగ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అర్థమవుతుంది కదా. సో ఆ ప్యాడింగ్ ఆ స్పేస్ అన్నది బ్రాడ్ అవుతుంది, అవును ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల మీకు ఈ కిందకి డౌన్ అవుతుంది, అది రో మట్టికి కాబట్టి. కాలం ప్యాడింగ్ అంటూ ఏం ఆప్షన్ లేదు, రైట్. సో అవుట్లైన్ కలర్ అనేది మనం మార్చుకోవచ్చు, బై డిఫాల్ట్ ఇది బ్లూ ఉంది. సో అవుట్లైన్ అనేది మనకి హెడర్ సపరేట్ గా థిక్నెస్ మారుస్తాను, వెయిట్ అంటే థిక్నెస్ ఇన్ ది సెన్స్ వెయిట్. ఇక్కడ అవుట్లైన్ ఇన్ ది సెన్స్ హెడర్ సపరేట్ గా, మనకి కంటెంట్ సపరేట్ గా, టోటల్ సపరేట్ గా, టోటల్ సపరేట్ గా. ఒకవేళ టెక్స్ట్ సైజ్ మార్చుకోవాలనుకుంటే 10 పాయింట్స్ ఉంది, మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంకొకటి ఇక్కడ ఇమేజ్ హైట్ అనేది ఉంది. ఇమేజ్ హైట్ అనేది ఏంటంటే ఒకవేళ ఈ డేటా అనేది మనకు నెంబర్స్ టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉంటే దాని అంటే ఒక టేబుల్లో మనకి ఇమేజెస్ ఉన్నట్లయితే దాని సైజ్ పెంచుకోవచ్చు. సో ప్రస్తుతానికి నాకు ఇమేజెస్ లేవు, సో అది మీకు ఇంకో ఎగ్జాంపుల్లో ఇంకో సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ మనకి డేటా నెంబర్స్ టెక్స్ట్ బదులు ఇమేజెస్ ఉంటే దాని హైట్ మార్చుకోవచ్చు ఇక్కడ ఇమేజ్ హైట్ ద్వారా. ప్రస్తుతానికి ఇమేజెస్ లేవు కాబట్టి మీకు ఏమి ఎఫెక్టింగ్ కనిపించదు, ఓకే. గ్రిడ్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? వర్టికల్ గ్రిడ్, హారిజాంటల్ గ్రిడ్, రో ప్యాడింగ్, అవుట్లైన్ అండ్ టెక్స్ట్ సైజ్. కామన్ గా యా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అన్ని విజువల్స్ కి 70 to 80% కామన్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్, స్టైల్, గ్రిడ్ అండ్ టైటిల్, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్, బార్డర్, షాడో, టూల్ టిప్, విజువల్ హెడర్ ఇవి ఉన్నాయి కదా. ఈ పైన 3 ఈ టైటిల్ నుంచి కింద వరకు ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఈ వాల్యూస్ అన్ని మారుతూ ఉంటాయి, యాడ్ అవుతుంది, కొన్ని కొత్త వస్తుంటాయి, కొన్ని వేరేగా ఉంటాయి. సో విజువల్ కి మనకి ఇన్ని విజువల్స్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కష్టంగా గుర్తుపెట్టుకోవాలా ఏం అవసరం అంటే బాధపడాల్సిన అవసరం లేదు. సో మనం చేస్తున్న కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది, ఓకే. యా, నెక్స్ట్ కాలమ్ హెడర్స్. కాలమ్ హెడర్స్ అంటే కేవలం పైన ఉన్న కాలమ్ యొక్క హెడర్స్ మీద మట్టుకే ఫోకస్ ఉంటుంది. మీకు కాలమ్ హెడర్స్ ఇంకో చోట మనం మార్చాం, గుర్తుందా? సర్వేష్, ఒక్క నిమిషం. సర్వేష్, హలో హలో. మీరు ఇదే ఫస్ట్ సెషన్ మీది? అంటే అంత ముందు బాబు గారు అప్పుడు 2 డెమో క్లాస్ విన్నాను, కొంచెం ప్రాబ్లం వచ్చి ఆగిపోయానండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి ఇందామని జాయిన్ అయ్యాను. ఆల్రెడీ వెంకట్ గారు పంపిస్తా ఉంటారు. నిన్న మీ డెమో క్లాస్ కూడా నాకు లింక్ పంపిస్తే లింక్ విన్నాను. ఓకే, సో పవర్ బి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? అవునవును సార్. ఆల్రైట్, ఓకే. మీకు షార్ప్ గా 7 o'clock లాగిన్ అవ్వండి, లింక్ ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర? షూర్ అండి. ఈ రోజు నుంచి అదే ఫస్ట్ సెషన్ కాబట్టి ఓకే. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు ఈమెయిల్ ఐడి షేర్ చేయండి, నేను స్లాక్ లో యాడ్ చేస్తాను. నేను క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ మీకు అడగచ్చు, జస్ట్ చాట్ లో మీరు జస్ట్ ఈమెయిల్ ఐడి పెట్టండి. ప్రస్తుతం మేము పవర్ బిఐ విజువలైజేషన్ స్టార్ట్ చేసాం, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్యాక్స్ అన్ని కూడా తర్వాత నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికి విజువలైజేషన్స్ మట్టుకే. ఓకే సార్, ఓకే. కాలమ్ హెడర్స్ యాక్చువల్ ఇంకొక ఆప్షన్ దగ్గర మనం ఎక్కడో చేంజ్ చేసాం, గుర్తుందా? జస్ట్ మీకు ఈ కాలమ్ హెడర్స్ మట్టుకు మార్చాం, కలర్ మారింది, కలర్ బ్యాక్గ్రౌండ్ మార్చడం లేదా కలర్ ఫాంట్ కలర్ కూడా మారింది, ఇక్కడే మీకు ఫార్మాటింగ్ లోనే మార్చాం.
ఒక్క నిమిషం సార్ చెప్తా. బ్యాక్గ్రౌండ్ సార్ బ్యాక్గ్రౌండ్ అసలు మనకి ఇంతవరకు కింద వెళ్ళాలి కదా, ఇంకా ఇంకా వెళ్ళాలి. పైన వరకే కదా. పైన ఈ 3 ఆప్షన్స్ లో జనరల్లోనే మార్చాము సార్. జనరల్ లో కదా, స్టైల్లో మార్చాం కదా. స్టైల్లో ఓకే. బోల్డ్ హెడర్ అని చెప్పేసి ఇక్కడ మార్చాం, గుర్తుందా? అవును సార్. నిన్న చేసాం సార్. అవును. ఆల్రైట్. సో కాలమ్ హెడర్ స్పెసిఫిక్ గా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, అవుట్లైన్, స్టైల్ అనేది క్విక్ స్టైల్ అంటే స్టైల్స్ అనేది క్విక్ గా అప్లై చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్ ఫార్మాట్, డీటెయిల్ ఫార్మాటింగ్ అనేది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాంట్ కలర్ బ్లాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ ఉంది. ఓపెన్ చేద్దాం, దీన్ని వైట్ మారుద్దాం అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్ మారుద్దాం. ఇంతకుముందు మనకి బోల్డ్ హెడర్ ఎలా వచ్చిందో సేమ్ అదే ఆప్షన్స్. ఆఫ్ కోర్స్ ఏ కలర్ అయినా మనం మార్చుకోవచ్చు. మీకు స్టైల్లో అన్ని ఆప్షన్స్ ఉండవు, రైట్? సో లెట్ మీ చేంజ్ ఇట్ టు బ్లాక్. ఓకే. సో అవుట్లైన్ అన్నది ఇంతకుముందు మనం చూసాం, కాకపోతే గ్రిడ్ అనేది కేవలం అది డేటా మీద మటుకే ఎక్కువ ఫోకస్ ఉంది. సో ఓవరాల్ గా ఇది కేవలం కాలమ్ హెడర్స్ మటుకే. అక్కడ మీకు గ్రిడ్ లో కేవలం కింద మటుకే మీకు ఆప్షన్ వస్తుంది అవుట్లైన్ అనేది. ఈ హెడర్ కింద మటుకే వస్తుంది, రైట్? సో ఇక్కడ మీకు కాలమ్ హెడర్స్ లో ఈ ఆప్షన్ అనేది మీకు బాటమ్ కానీ, టాప్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ, టాప్ ప్లస్ బాటమ్ కానీ, లెఫ్ట్ ప్లస్ రైట్ కానీ ఏదైనా మీరు మార్చుకోవచ్చు. సో బాటమ్ ఓన్లీ అని ఉంది కదా ఇక్కడ. ఒకసారి కలర్ డిఫరెన్స్ కోసం ఓపెన్ చేద్దాం. అవుట్లైన్ కలర్ ఆప్షన్ ఇచ్చినట్లేదు. లెట్స్ టేక్ ఫ్రేమ్ కలర్. అంటే ఫ్రేమ్ అంటే కంప్లీట్ గా వస్తుంది. సో ఇది కలర్ కనిపించకపోవడానికి కారణం మనం ఈ విధంగా చేయడం. లెట్స్ టేక్ బ్లాక్. ఇంతకుముందు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అలా చేస్తున్నాను. అండ్ మీకు అవుట్లైన్ మీకు బ్లూ కలర్ లో ఉంది, రైట్? సో ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. సో అది అవుట్లైన్. కేవలం ఇది కాలమ్ హెడర్స్ మటుకే ఇది. అండ్ ఆటో సైజ్ కాలమ్ విడ్త్ అంటే ఏంటంటే, ఒకవేళ ఈ నేమ్ అన్నది ఒక చాలా పెద్ద నేమ్ ఉందనుకోండి, ఈ కాలమ్ నేమ్స్ అనేవి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి, ఆ విడ్త్ మారుతుంది. మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫీల్డ్స్ లో ఈ రీజన్ నేమ్ లో డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్టు రీనేమ్ ఫర్ దిస్ విజువల్, అంటే ఈ విజువల్ కి మట్టుకే, అంటే యాక్చువల్ డేటా మారదు, ఈ విజువల్ కి మట్టుకే మనం ఈ పేరు మారుద్దాం. రీజన్ నేమ్ ఆఫ్ సమ్ నేను డమ్మీ డేటా ఇస్తున్నా. ఇక్కడ ర్యాప్ అయింది, అవునా? అవును. సో ర్యాప్ అవడానికి కారణం ఇక్కడ మనం ఆన్ ఇచ్చాం కాబట్టి, అంటే ఓవరాల్ ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి, డాట్ డాట్ అని వస్తుంది. ఒకవేళ వర్డ్ ర్యాప్ అనేది ఆఫ్ అయితే ఆన్ చేద్దాం. కాకపోతే నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆ ఆటో కాలమ్ విడ్త్ అన్నది లెట్స్ టేక్ ఆన్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేసా. ఓకే, లెట్ మీ ఆటో సైజ్ కాలమ్ విడ్త్. ఆబ్వియస్లీ అది ఆటోమేటిక్ గా విడ్త్ మారింది, రైట్? సో లెట్స్ టేక్, మళ్ళీ మారుద్దాం. ఇంకొక ఆటోమేటిక్ గా మారుతుంది చూసా, ఆల్రెడీ ఆన్ లో ఉంది కాబట్టి. Rename for this visual. All right, let me copy and paste it again. Let's see what happens. Width another, for some reason it's not working properly. Auto says column width. Let me off it and on it back again. Okay. ఓకే, యాక్చువల్గా ఆటో సైజ్ కాలమ్ విడ్త్ అనేది కూడా ఒక లిమిట్ అనేది ఉంది, అందువల్ల మీకు ఇది ఇంతకంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు. లెట్ మీ చేంజ్ ఇట్ బ్యాక్ టు రీజన్ నేమ్, రైట్? సో ఆటోమేటిక్గా అది విడ్త్ అనేది మారింది. ఇంకొక ఎంతవరకు అని చూద్దాం. రీజన్ నేమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, మారింది, కానీ కొంతవరకు మట్టుకి అది తీసుకుంటుంది. కొంత ఎక్సీడ్ అయిన తర్వాత అది ఆప్షన్ అంటే ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు, రైట్? సో మరీ లాంగ్ నేమ్ ఇవ్వకండి, బట్ ఇదైతే వరకు వర్క్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆ విడ్త్ అనేది మారుతుంది. మనం మాన్యువల్గా
మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనగా మార్చాలనుకున్నట్లయితే అక్కడ ప్లేస్ చేసి జస్ట్ మీరు మార్చుకోవచ్చు. రైట్. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది మీకు సపోజ్ లెట్స్ టేక్ మీకు వర్డ్లో ఎంఎస్ వర్డ్ ఎలా ఉంటుందో సేమ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది మార్చుకోవచ్చు. లెట్స్ టేక్ బోల్డ్ ఇలా ఉందనుకోండి, ఏరియల్ బ్లాక్. సో మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ఫ్యామిలీ స్పెసిఫిక్గా ఆ కాలమ్స్ మట్టుకే మారుతుంది. ఈ డేటాకి యాక్చువల్ మారలేదు. కారణం ఈ ఆప్షన్ ఫార్మాట్ కానీ కేవలం మనం కాలమ్ హెడర్స్ మటుకు చేస్తున్నాం కాబట్టి. టెక్స్ట్ సైజ్ 16 పాయింట్స్ ఉంది. లెట్ మీ ఇంక్రీజ్ ఇట్. సో అగైన్ లైక్ మనకి ఇదే ప్రాబ్లం. లెట్ మీ ఆఫ్ ఇట్, ఆన్ ఇట్ బ్యాక్ అగైన్. ఓకే, అది ఆటోమేటిక్గా అవ్వట్లేదు యాక్చువల్ ఫర్ సమ్ రీజన్. మనం ఆన్ చేసి ఆఫ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఇది యాక్చువల్గా ఒక బగ్గే. దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. సో ఇది ఒకసారి గమనించండి. అలైన్మెంట్ ఆటో ఉంది ఇక్కడ. సో మనం సెంటర్లో పెట్టాలనుకుంటే జనరల్గా మనం సెంటర్ ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ మీకు అంత డిఫరెన్స్ కనిపించకపోవడానికి కారణం, లెట్ మీ ఎక్స్పాండ్ ఇట్. ఇప్పుడు సెంటర్లో ఉంది సేల్స్ వాల్యూమ్. లెట్ మీ చేంజ్ ఇట్ టు లెఫ్ట్. లెఫ్ట్ వచ్చింది చూడ. ఇది కనిపించకపోవడానికి కారణం ఇది ఆల్మోస్ట్ మొత్తం ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఫస్ట్ కాలం నేమ్. సో మీకు సెకండ్ కాలం మీద ఫోకస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సెంటర్ అండ్ రైట్. సో ఆటో అన్నది మేము ఓకే, లెఫ్ట్ సైడ్ మీకు అలైన్ అయింది, రైట్? సో వర్డ్ ర్యాప్ ఆబ్వియస్లీ మీకు ఆప్షన్ ఉంది. సో వర్డ్ ర్యాప్ అనేది ఆ వర్డ్ అనేది మరీ ఎక్సీడ్ అయినట్లయితే డాట్ మీకు అది కిందకు వస్తుంది. ఒకవేళ అది ఆఫ్ అయినట్లయితే డాట్ డాట్ అని వస్తుంది, రైట్? మీకు లెట్ మీ చూద్దాం. ఇది వర్డ్ ర్యాప్ ఆన్లో ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఆఫ్ ఉన్నట్లయితే డాట్ 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 అని వచ్చింది, రైట్? ఓకే, దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కాలమ్ హెడర్స్లో? నో సార్. మీకు సర్వేష్ ఆల్రెడీ మీకు 2 సెషన్స్ విన్నా కదా. మీకు ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్ స్టార్ట్ చేశారా లేకపోతే విజువల్స్ ఫస్ట్? ఫస్ట్ విజువల్స్ ఇంట్రడక్షన్ చెప్పారండి. అప్పుడు ఓకే, స్టార్టింగ్ లో డెమో ఇచ్చి ఒక క్లాస్ విన్నాను. తర్వాత నాకు కొన్ని వర్క్ వల్ల వెళ్ళబోయాను. ఓకే, స్టార్ట్ చేశాను. పర్లేదు సార్, నాకు అర్థం అవుతుంది. ఓకే, ఆల్రెడీ రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్ ఒక అతనికి వచ్చింది బిఐ ఓకే. హైదరాబాద్ లో. నేను కూడా ముందు ఫార్వర్డ్ చేశాను రెజ్యూమ్ అయితే. కాబట్టి ఇంతలో ఇందాము నేను కూడా అటెండ్ అవుతాను. అటెండ్ అయ్యి కాల్స్ కూడా నేను చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే మీకు రికమెండ్ చేయండి కోర్స్ని. చేస్తాను చెప్పాను ఆల్రెడీ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, మనం కాలమ్ హెడర్స్ చూసాం. ఇక్కడ వాల్యూస్, ఇక్కడ మీకు ఈ కంటెంట్ మధ్యలో కంటెంట్ ఉంది కదా, టెక్స్ట్ అండ్ నెంబర్స్. దీని మీద మీరు ఏమైనా ఫార్మాటింగ్ చేయాలనుకున్నట్లయితే వాల్యూస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇంతకుముందు కాలమ్ హెడర్స్ ఎలాగో సేమ్ అదే విధంగా. ఓకే, అంత పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆల్టర్నేట్ ఫాంట్ కలర్ ఎక్స్ట్రాగా ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్టర్నేట్ వేరేగా ఇచ్చాం కాబట్టి. అంటే మీకు ఒక ఫస్ట్ రో వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సెకండ్ రో వచ్చేసి గ్రే ఉంది. అలాగే ఆల్టర్నేట్ రోస్ బై డిఫాల్ట్ బిహేవియర్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకవేళ మీకు స్టైల్లో కానీ నన్ను ఇచ్చారనుకోండి, సో మీకు ఇక్కడ ఆల్టర్నేట్ ఫాంట్ కూడా యాక్చువల్ ఉండకూడదు. ఓకే, ఆల్టర్నేట్ ఫాంట్ కలర్ బై మీకు ఉంది యాక్చువల్గా, బట్ ఉండకూడదు. లెట్స్ టేక్ బ్లూ. ఓ, సో బై డిఫాల్ట్ అన్నిటికీ అదే బ్లాక్ ఇవ్వడం వల్ల వచ్చింది. రైట్. సో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆల్టర్నేట్ ఫాంట్ కలర్, ఆల్టర్నేట్ ఇన్ ది సెన్స్ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అలాగే ఆల్టర్నేట్ రోస్కి. ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు అన్నిటికీ ఒకటే విధంగా ఉంది. లెట్స్ చేంజ్ ఇట్ టు సమ్ లైట్ బ్లూ. ఓకే, ఇంతకుముందు మనం ఈ ఆప్షన్ స్టైల్లో చూసాం కదా, కాంట్రాస్ట్లో వచ్చింది అనుకుంటాను, రైట్? సో అవుట్లైన్ అండ్ నన్ ఉంది. ఒకవేళ ఫ్రేమ్ చేద్దాం, లేదా టాప్ అండ్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ ఉంది, కానీ అంత డిఫరెన్స్ కనిపించకపోవడం కారణం ఆ కలర్ వల్ల. కలర్ ఏమైనా ఉందా అవుట్లైన్కి? నో. సో అవుట్లైన్కి కలర్ ఆప్షన్ ఏమి లేదు. అండ్ యూఆర్ఎల్ ఐకాన్ అనేది ఒకవేళ ఈ డేటా అనేది యూఆర్ఎల్స్ ఉంటే అప్పుడు మనకి లింక్ లాగా వస్తుంది. ఆ డేటా ఉంది, మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. బ్లూ కలర్ వస్తుంది. మీకు లింక్ లాగా వస్తుంది. ఒక వెబ్ యూఆర్ఎల్ ఎలా ఉంటుంది? లెట్ మీ బ్లూ కలర్ అండర్లైన్ డేటా ఉండాలి దీంట్లోనే.
ఓకే, ఐడి ఉంది కదా, ఇది ఏంటిది స్టేట్స్. ఓకే, స్టేట్స్ ఓపెన్ చేద్దాం. రైట్, let me close it. Excel data states. All right, states ఉంది. Let me open it. Right, loading data. So country, state and state web URL మూడు. ఓకే, ఇది బై డిఫాల్ట్ మ్యాప్ వచ్చింది, ఎందుకంటే మనకి ఇక్కడ స్టేట్ అండ్ కంట్రీ ఆ విధంగా ఇచ్చాం కాబట్టి ట్యాబ్లో మనం మార్చుకుందాం. సో ట్యాబ్లో ఇక్కడ మీకు లింక్ ఏం కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఈ స్టేట్ వెబ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది అన్కేటగరైజ్డ్ ఉంది. ఇక్కడ అది క్లిక్ చేసి చూడండి, అన్కేటగరైజ్డ్ ఉంది. దాన్ని మనం వెబ్ యూఆర్ఎల్ కింద కన్సిడర్ చేయాలి. వెబ్ యూఆర్ఎల్ మార్చగానే మనకి లింక్ వచ్చింది, రైట్? సో దానికి కారణం ఈ వాల్యూస్ లో మనం యూఆర్ఎల్, ఓకే, యూఆర్ఎల్ ఐకాన్, ఓకే, యూఆర్ఎల్ ఐకాన్ అనేది ఆ లింక్ లాగా వస్తుంది చూడండి ఇక్కడ, రైట్? బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే మొత్తం వస్తుంది మనకి, యూఆర్ఎల్ ఐకాన్ మట్టుకే వస్తుంది, యూఆర్ఎల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల. కానీ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ అక్కడికి వెళ్తుంది. అర్థమైందా? అండ్ వర్డ్ ర్యాప్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు లాగే ఫాంట్ ఫ్యామిలీ అండ్ టెక్స్ట్ సైజ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, వాల్యూస్ కూడా. లెట్ మీ ఇంక్రీజ్ ఇట్, రైట్? ఫైన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మొత్తం మీరు రివర్ట్ చేయాలనుకుంటే రివర్ట్, బై డిఫాల్ట్ ఆప్షన్స్తో వచ్చింది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? లెట్ మీ మినిమైజ్ దిస్. సర్వేషన్, మీరు పేరేంటి? సార్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? సార్ ఇది ట్యాబ్లో అని చెప్పారు కదా సార్. ట్యాబ్లో అని చెప్పారా మీకు కోర్సు? కాదు సార్, ఇందాక ట్యాబ్ నుంచి తీసుకుంటామని చెప్పారు కదా సార్. నేను ట్యాబ్ అన్నాను. ట్యాబ్ అన్నారా? అవును, ట్యాబ్లో కాదు. సో నేను డిఫరెంట్ కదా సార్. ట్యాబ్లో కంప్లీట్ డిఫరెంట్. సో డేటా విజువలైజేషన్ టూలే, దాంట్లో కూడా ఆప్షన్ డేటా ప్రెప్ అని ఉన్నాయి. పవర్ బి ఈజ్ మచ్ బెటర్ ఆప్షన్, ఎందుకంటే కంప్లీట్ సూట్ అనేది వస్తుంది. సో ట్యాబ్లో సపరేట్గా మనం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది డేటా ప్రెప్కి. అండ్ అక్కడ అంత డేటా అనాలిసిస్ కోసం అంత ఆప్షన్స్ ఉండవు. సో విజువలైజేషన్స్ మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు, కానీ పవర్ బి లాగా కంప్లీట్ సూట్ అనేది రాదు. ఓకే, టూల్ సార్, ట్యాబ్లో టూల్. అవునండి, ట్యాబ్లో కూడా ఒక టూలే డేటా విజువలైజేషన్. ఇలాగే విజువలైజేషన్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ విజువలైజేషన్స్ మంచి అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ ఆ డేటా అనాలిసిస్, క్లీనింగ్ అంతా కూడా చాలా డిఫికల్ట్. అంత మెచ్యూర్ టూల్ కాదు క్లీనింగ్ కానీ డేటా అనాలిసిస్ కానీ, ఎందుకంటే అది 3-4 years నుంచి వచ్చింది డేటా ప్రెప్ ఇవన్నీ కూడా. కానీ పవర్ బిఐకి ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. అందువల్ల ఆల్రైట్, వాల్యూస్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్, నెక్స్ట్ వచ్చేసి టోటల్ మీద వెళ్తాం. ఎందుకంటే మనకి టోటల్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఆన్ అండి. ఇది ఒకవేళ అవసరం లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగా, రైట్? సో ఆన్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ వస్తాయి. టోటల్ లేబుల్, ఇక్కడ మనకి టోటల్ అని వచ్చింది. అలా కాకుండా టోటల్ సేల్స్ వాల్యూమ్, మేబీ ఇది రైట్ నేమ్ అనుకుంటా ఈ సేల్స్ వాల్యూమ్కి, రైట్? సో ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూమ్ మనకు క్లియర్గా వచ్చింది. అది ఫాంట్ కలర్ బ్లాక్లో ఉంది. బై డిఫాల్ట్ టెక్స్ట్ సైజ్ 16 points ఉంది. ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కేవలం అది మట్టుకి మారుతుంది, రైట్?
బట్ ఇది డిఫాల్ట్ ఆప్షన్ తో ఉంచుతాం 16 పాయింట్స్. ఇది ఇక్కడ ఏం మీకు టైప్ చేస్తే అది వస్తుంది సార్ ఇక్కడ లెవెల్లో. అవునండి, ఇక్కడ మీరు ఏ టైప్ చేస్తే అదే ఆప్షన్ వస్తుంది. బై డిఫాల్ట్ టోటల్ అని వస్తుంది, ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ ఆఫ్ లో ఉంటే ఏం కనిపించదు. సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఆన్ ఇన్ ఆన్, రైట్. అండ్ ఫాంట్ కలర్ మీరు వేరే ఏదైనా మారుద్దాం, బ్లాక్ కాకుండా, రైట్. సో మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఇంతకుముందు మనకు వాల్యూస్ అండ్ మీకు హెడర్ కి ఎలాగ మనం బ్యాక్గ్రౌండ్ మార్చామో సేమ్ అదే విధంగా మార్చుకోవచ్చు ఇక్కడ కూడా. లెట్స్ టేక్ బ్యాక్, రైట్. అండ్ అవుట్లైన్ అనేది ఓకే, లెట్ మీ చేంజ్ దిస్ వైట్. అండ్ అవుట్లైన్ అనేది టాప్ మట్టుకే ఉంది, పైన మట్టుకే లైన్ ఉంది. సో అంత డిఫరెన్స్ కనిపించకపోవడానికి కారణం దాని కలర్. బట్ కలర్ అయితే ఆప్షన్ ఇవ్వలేదు, అవుట్లైన్ కలర్ ఇవ్వాలి. అగైన్ లైక్ పవర్ బిఐ కొన్ని ఆప్షన్స్ ఉచితంగా వర్క్ అవుతాయి. సో లెట్ మీ చేంజ్ టు ఫ్రేమ్. ఆ కంప్లీట్ లైన్ మీకు కనిపిస్తుంది, రైట్. సో బాక్స్ లాగా కనిపిస్తుంది మనం జూమ్ చేసినట్లయితే. యాక్చువల్లీ కలర్ అనేది ఇవ్వాలి, అవుట్లైన్ కలర్ అనేది ఇవ్వాలి, రైట్. అవుట్లైన్ సపరేట్ గా ఉందా? ఓకే, బార్డర్ ఇచ్చున్నారు, విల్ సీ దట్ లేటర్. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాల్యూస్ అంటే మనం చూస్తుంది ఇప్పుడు కాలమ్ హెడర్స్, వాల్యూస్ చూసాం, తర్వాత టోటల్ ఉంది కాబట్టి ఈ విజువల్ టోటల్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అన్ని విజువల్స్ కి సేమ్ అదే రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, రైట్. ఇప్పుడు మీ బార్ చార్ట్ ఉంది, టోటల్స్ అనేది లేదు ఇక్కడ, కంప్లీట్ మిస్ అయిపోయింది, రైట్. లెట్ మీ స్విచ్ ఇట్ బ్యాక్ టు టేబుల్. మీకు మ్యాట్రిక్స్ వెళ్ళినట్లయితే మీకు కేవలం కింద మటుకి కాదు, రైట్ సైడ్ మటుకు మీకు వస్తుంది. ఇంకా అది ఏంటని చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఈ డేటా అనేది కేవలం టెక్స్ట్ అండ్ నెంబర్స్ మట్టుకే ఉంది. ఇంకోటి యాడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. లెట్ మీ యాడ్ ఇట్. ఓకే, మ్యాట్రిక్స్ and formatting, column headers, row headers, grand totals, subtotals, row subtotals and column subtotals కూడా ఆప్షన్ ఉండాలి for row level. Okay, let me okay, we will see that later. నేను మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు మీరు చూద్దాం. ఇది ప్రస్తుతానికి టేబుల్లో ఉంచుతాం. యాక్చువల్ రైట్ సైడ్ కూడా వస్తుంది, ఆప్షన్ వస్తుంది మనం డ్రాప్ చేసే దాన్ని బట్టి. టోటల్ చూసాం. నెక్స్ట్ ఫీల్డ్ ఫార్మాటింగ్. ఫీల్డ్ ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది కాలం చూసాం, డేటా చూసాం, అండ్ కింద టోటల్ చూసాం, రైట్. సో ఫీల్డ్ ఫార్మాటింగ్ ఒక్కొక్క కాలంకి సపరేట్గా చేసుకోవచ్చు మనం ఫార్మాటింగ్ అన్నది. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఆల్టర్నేట్ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ రీజన్ నేమ్ అని ఇక్కడ మీకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఎన్ని డ్రాప్ చేసాము, రీజన్ నేమ్, సేల్స్ వాల్యూమ్, యావరేజ్ 3 ఉన్నాయి కాబట్టి నాకు ఈ 3 ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇవి మీరు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. ఓకే, కేవలం ఈ 3 మటుకే కాదు. సో ఫీల్డ్ ఫార్మాటింగ్ అనేది స్పెసిఫిక్ గా ఒక్కొక్క ఫీల్డ్ కి మార్చాలనుకున్నప్పుడు మట్టుకే ఇది మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీజన్ నేమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అంటే ఆ నేమ్ ఉంది కదా. ఇప్పుడు ఫాంట్ కలర్ అనేది మీకు యాక్చువల్ ఫాంట్ కలర్ ఇది కరెక్ట్ కాదు. లెట్ మీ చేంజ్ ఇట్ టు ఓకే. సో వైట్, let me change it back to black. Okay, ఇక్కడ బ్లాక్ ఉంది, లెట్ మీ చేంజ్ ఇట్ టు ఓపెన్ చేద్దాం. వైట్ గా మార్చి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ గా పెడదాం. కేవలం ఈ ఫీల్డ్ మట్టుకే మారింది, ఇంకేం మారలేదు. సేల్స్ వాల్యూమ్, యావరేజ్ ప్రైస్ మారలేదు, అవునా. స్పెసిఫిక్ గా ఆ ఒక్కొక్క కాలం కి మట్టుకే మార్చాలనుకున్నట్టయితే మార్చుకోవచ్చు. సపోజ్ లెట్స్ టేక్ యావరేజ్ ప్రైస్ కూడా నేను మార్చాలనుకుంటున్నాను సేమ్ అదే విధంగా. యావరేజ్ ప్రైస్ ఫాంట్ కలర్, లెట్స్ ఇక్కడ టేక్ ఎన్ని చెప్పండి. మనం ఎన్ని కాలమ్స్ పెడితే అన్ని కాలమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సార్. అవునండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మొత్తం లిస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ యావరేజ్ ప్రైస్ మటుకు మారింది. అండ్ అది డేటా టైప్ ని బట్టి కూడా, డేటా టైప్ బట్టి కూడా ఆప్షన్స్ మారుతాయి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ సేల్స్ వాల్యూమ్ మార్చగానే అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి, ఎందుకంటే వాల్యూ డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు అంతేకాకుండా థౌజండ్స్ లో మెన్షన్ చేయాలా, మిలియన్స్ లో మెన్షన్ చేయాలి కూడా వస్తుంది. లెట్ మీ టేక్ థౌజండ్స్. ఇక్కడ చూడండి 1000 రాగానే కే వచ్చింది, కే అంటే 1000 అని అర్థం, రైట్. సో లెట్ మీ చేంజ్ ఇట్ బ్యాక్ టు రీజన్ నేమ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్ చూసాం. అలైన్మెంట్ ఆటో ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఒకవేళ సెంటర్ లో పెట్టాలనుకున్నట్లయితే సెంటర్ లో, లేదా రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, రైట్.
అండ్ అప్లై టు హెడర్ అంటే ఇదే సెట్టింగ్స్ పైన ఈ అంటే ఇప్పుడు చూడు ఇక్కడ రైట్ సైడ్ ఎలా అయింది కానీ ఇది ఓకే ఈ దీనికి మనం ఒక పని చేద్దాం మారుద్దాం చిన్న నేమ్ ఇద్దాం ఇది లాంగ్ నేమ్ అయితే మనకు రైట్ అలైన్ ఇలాంటివన్నీ చూడలేం అందువల్ల రీజియన్ అని పెట్టేస్తున్నాను నేను లెట్ మీ గో బ్యాక్ టు ఫీల్డ్ ఫార్మాటింగ్ రీజియన్ మటుకే వచ్చింది చూడండి మన పేరు మారగానే ఈ విధంగా రీజియన్ రిఫ్లెక్ట్ అయింది సో రైట్ సైడ్ ఓకే ఇది రైట్ సైడ్ అలైన్ చేస్తున్నాం అప్లై టు హెడర్ అనగానే ఏమైంది కింద వాల్యూస్ ఏమున్నాయో సేమ్ అదే మీకు హెడర్ కూడా అప్లై అయింది రైట్ సైడ్ అలైన్ అయింది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అయింది అండ్ ఫాంట్ కలర్ వైట్ అయింది అవునా సో ఒకవేళ అవసరం లేకపోతే ఆఫ్ అప్లై టు వాల్యూస్ ఆల్రెడీ అప్లై టు వాల్యూస్ ఏది అప్లై టు టోటల్ అయితే అప్లై అవ్వలేదు ఇదే పైన ఉన్న ఫార్మాటింగ్ అప్లై చేసి చూద్దాం ఆ పర్టికులర్ ఫీల్డ్కి మట్టుకే మారింది ఎందుకంటే టోటల్ సేల్స్ వాల్యూమ్ అనేది ఈ ఫీల్డ్లో ఉంది కాబట్టి అంటే ఈ కాలంలో ఉంది కాబట్టి మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఫాంట్ వచ్చింది అండ్ రైట్ సైడ్ అలైన్ అయింది రైట్ సో లెట్ మీ చేంజ్ ఇట్ టు లెఫ్ట్ ఆర్ మేబీ సెంటర్ బెటర్ టెక్స్ట్కి ఎప్పుడు మీకు లెఫ్టే బెటర్ యా రైట్ ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద ఫీల్డ్ ఫార్మాటింగ్ మీద కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అవునండి డిజైన్ చేయాలి అవును కాకపోతే ఇది అంత ఈజీ కాదు అంటే ఫార్మాటింగ్ అన్నది రియల్ టైంలో రిపోర్ట్స్ పెరిగే కొద్ది డాష్ బోర్డ్ పెరిగే కొద్ది డిఫికల్ట్ అవుతుంది సో ఏం చేస్తామంటే థీమ్స్ అని ఉంటాయండి నేను థీమ్స్ ప్రొవైడ్ చేస్తాను అరౌండ్ నా దగ్గర 80 థీమ్స్ ఉన్నాయి సో నేను అది ఆ లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది పవర్ బిఐ థీమ్స్ సో ఇవన్నీ కూడా థీమ్స్ సో థీమ్స్ ఏంటి జస్ట్ మీరు బిల్డ్ చేయండి రిపోర్ట్ ని లేదా డాష్ బోర్డ్ ని చేసి జేసన్ ఫైల్ అప్లై చేస్తే సపోజ్ లెట్స్ టేక్ ఇప్పుడు నీకు ఇదే ఉంది రైట్ సో ఇన్సర్ట్ లేదా వ్యూ రైట్ వ్యూ లో ఇక్కడ థీమ్స్ ఉన్నాయి రైట్ సో డైరెక్ట్ ఇది అప్లై చేయొచ్చు మార్చుకోవచ్చు మనం బిహేవియర్ మారుతుంది కాకపోతే ఇక్కడ మనం ఫార్మాట్ చేసి ఓవర్ రైట్ చేస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఇక్కడ ఏం ఆప్షన్స్ మారలేదు చూసారా ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్ని ఓవర్ రైట్ చేస్తాయి సో జనరల్ ఏం చేస్తారంటే డిఫాల్ట్ బిహేవియర్ ఎలా ఉందో అలాగే ఉంచండి తర్వాత ఇక్కడికి వెళ్ళి బ్రౌజ్ ఫర్ థీమ్స్ అని కొట్టండి అక్కడ జేసన్ నేను ప్రొవైడ్ చేస్తాను కదా ఫైల్స్ అనేవి ఇక్కడ ఈ థీమ్స్ అన్నవి సో ఈ థీమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా లెట్స్ టేక్ ఇక్కడ ఏదో ఒకటి నేను కోవిడ్ జేసన్ తీసుకున్నాను మారిపోయింది అవునా సో ఇలాంటి థీమ్స్ మీద రిలే అవ్వండి టోటల్ క్యుములేటివ్ గా మారిపోతుంది సార్ కంప్లీట్ గా మారుతుంది మీకు రిపోర్ట్ కంప్లీట్ డాష్ బోర్డ్ మారిపోతుంది సో మీరు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఈ ఫార్మాటింగ్ ఏం చేయకండి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో స్పెసిఫిక్ గా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కస్టమర్ అడిగారు అనుకోండి క్లయింట్ అడిగారు అనుకోండి నాకు ఈ పర్టికులర్ ఫీల్డ్ ఇలా కావాలన్నప్పుడు అప్పుడు మీకు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు దీని గురించి కాకపోతే ఖచ్చితంగా ఆప్షన్ తెలుసుకోండి ఎందుకంటే మీకు ఏదైనా అడగొచ్చు కస్టమర్ సో మళ్ళీ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకూడదు రైట్ ఫైన్ ఫీల్డ్ ఫార్మాటింగ్ అర్థమైంది అనుకుంటున్నా చెప్పండి ఏదో అంటున్నారు యా ఫైన్ కండిషనల్ ఫార్మాటింగ్ అన్నది ఓకే మీకు ఫీల్డ్ ఫార్మాటింగ్ కంటే కూడా కొంచెం అడ్వాన్స్ చూద్దాం ఎలాంటిది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఫీల్డ్స్ కనిపిస్తాయి మీకు అండ్ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ చేయండి మీకు ఇక్కడ ఏమో ఓపెన్ అయింది ఒక విండో ఓపెన్ అయింది అవునా ఇంతకు ముందు లాగా మీకు కొన్ని ఆప్షన్స్ మటుకు వెళ్ళాయి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి నేను సపరేట్గా సెషన్ తీసుకుంటాను ఇది చాలా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది బట్ చేయొచ్చు ఓకే సో కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటంటే కొన్ని కేసెస్లో మటుకు మనం వేరే విధంగా కొన్ని కేసులో ఇంకొక విధంగా అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండే ఉందనుకోండి కొన్నిటికి మటుకు రెడ్ కొన్నిటి మటుకు బ్లాక్ కొన్నిటి మటుకు గ్రీన్ అలా బ్యాక్గ్రౌండ్ ఉండాలనుకోండి చేసుకోవచ్చు దీని ద్వారా ప్రస్తుతానికి ఈ పాయింట్ అర్థమైంది కదా సో కండిషనల్ ఫార్మాట్ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలని తర్వాత చూద్దాం ఓకే ఈ పాయింట్ అర్థమైందా కండిషన్ కస్టమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లాగే ఫాంట్ కలర్ కూడా సేమ్ అదే విధంగా విండో ఓపెన్ అవుతుంది సో ఈ విండోలో మనం స్పెసిఫిక్ కండిషన్స్ అని ఇవ్వచ్చు అండ్ ఐకాన్స్ కూడా ఒకవేళ మనకు వెబ్ డేటా ఉంటుంది కదా సో అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ అంతేకాకుండా కేపీఎస్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు మనం ఆ కేపీఎస్ ఏంటనే సపరేట్ మనం ఇంకో
మేబీ 4th నెక్స్ట్ వీక్లో వస్తుంది. KPIs ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈ ఏంటో అనేది అర్థమవుతుంది, కంప్లీట్ లిస్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు మన డేటా ఉంది, సో ఇంక్రీజ్ అయినప్పుడు ఒకవేళ తక్కువ అంటే నాకు 1000 కంటే ఎక్కువ ఉన్నది, 1000 కంటే తక్కువ ఉన్నది వేరే ఇండికేటర్ మెన్షన్ చేయాలి, అప్పుడు మెన్షన్ చేసుకోవచ్చు. రైట్, సో నేను కండిషనల్ ఫార్మాటింగ్ ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళట్లేదు, బట్ తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీక్ మేబీ బై వెన్స్డే ఆర్ థర్స్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, ఫాంట్ కలర్ కానీ, ఐకాన్స్ కానీ, వెబ్ URL కానీ ఏదైనా కూడా మార్చుకోవచ్చు. అండ్ దెన్ టైటిల్. ఓకే, ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, సర్వేష్ విన్నట్లేదు. సో జనరల్, స్టైల్, గ్రిడ్, కాలమ్ హెడర్స్, ఆల్మోస్ట్ కొన్నిసార్లు వాల్యూస్ కూడా మీకు కంప్లీట్ ఈ 5 ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అన్ని విజువల్స్కి రిపీట్ అవుతాయి. కొన్నిసార్లు వాల్యూస్ ఉండకపోవచ్చు మ్యాప్ లాంటి వాటికి, బట్ ఆల్మోస్ట్ అన్ని రిపీట్ అవుతాయి. అంతేకాకుండా టైటిల్ ఉంది కదా, టైటిల్ నుంచే కింద వరకు వాల్యూ విజువల్ హెడర్ వరకు ఇవి కూడా రిపీట్ అవుతాయండి. ఓకే, సో అన్ని విజువల్స్కి రిపీట్ అవ్వచ్చు మ్యాక్సిమం. సో మీరు ఎటు వచ్చి ఒక 3 మేబీ మ్యాక్స్ 5-6 వరకు ప్రతి విజువల్ అంటే ఆ విజువల్ స్పెసిఫిక్గా ఉంటాయి. రైట్, టైటిల్కి వెళ్దాం. టైటిల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి. ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, ఎనేబుల్ అయ్యాయి. రైట్, టైటిల్ టెక్స్ట్ ఏం లేదు, పని చేద్దాం. ఇది సేల్స్ వాల్యూమ్ బై రీజన్. టైటిల్ కనిపిస్తుంది కదా, కాకపోతే ఇక్కడ మనకి కాలమ్ హెడర్ కంటే చాలా తక్కువ ఉంది. పని చేద్దాం. హెడర్స్ అన్ని డిఫాల్ట్ ఉన్నాయి, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఒక రకం చెప్పాలంటే ఇది ఒక రకమైన షార్ట్ కట్ అని చెప్పొచ్చు. రైట్, నార్మల్. ఇది మీకు HTML ఐడియా ఉంటే మీకు HTML హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4 లాంటివి అర్థం అవుతాయి. సో HTML ఐడియా ఉందా? H1, H2, H3, H4, H5, H6 సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. రైట్, సో అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు కదా. పని చేద్దాం, హెడ్డింగ్ 2 అని పెట్టి. యాక్చువల్గా హెడ్డింగ్ 2 పెద్దది, హెడ్డింగ్ 2 కంటే హెడ్డింగ్ 3 చిన్నది, అలా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. హెడ్డింగ్ 6 వెళ్దాం. ఓకే, హెడ్డింగ్ 2 నార్మల్. ఫర్ సమ్ రీజన్ అగైన్ దిస్ నాట్ వర్కింగ్. యాక్చువల్లీ ఇది వర్క్ అవ్వట్లేదు. అగైన్ మళ్ళీ పవర్ BI కొన్ని బగ్స్ ఉన్నాయి పవర్ BIలో, బట్ యాక్చువల్గా ఇది ఏం చేయాలంటే వర్డ్ తీసుకుందాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు హెడ్డింగ్ 1 అనుకోండి, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఇలా ఉందనుకోండి. సో హెడ్డింగ్ 1 అనేది ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, లెట్స్ టేక్ 20. హెడ్డింగ్ 2 అన్నది ఫాంట్ సైజ్ అగైన్ కొంచెం దానికంటే చిన్నది. హెడ్డింగ్ 3 ఇలాగా, అంటే హెడ్డింగ్ 4 అలా తగ్గుతూ వెళ్తుంది, ఇలా ఉంటుంది. బట్ ఫర్ సమ్ బగ్ లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ అగైన్. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. బట్ ఇది యాక్చువల్ వర్క్ అవ్వాలి, బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. మేబీ పవర్ BI సర్వీస్లో వర్క్ అవ్వచ్చు. ట్రై చేద్దాం ఒకసారి, ఆన్లైన్ చెక్ చేద్దాం. వర్డ్ ర్యాప్ అని టైటిల్కి మీకు అంత లాంగ్ నేమ్ ఏమీ లేదు. సో వర్డ్ ర్యాప్ అంత డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు మనకి. ఒక పని చేద్దాం, ఒక లాంగ్ నేమ్ ఇద్దాం, ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. వర్డ్ ర్యాప్. ఓకే, వర్డ్ ర్యాప్ ఉంది, ఆన్లో ఉంది. ఆఫ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. చూడండి, డాట్ డాట్ అని వచ్చేస్తుంది. యాక్చువల్లీ మీకు కనిపించకపోవచ్చు, డాట్ 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 అని వస్తుంది యాక్చువల్గా. రైట్, సో వర్డ్ ర్యాప్ ఆన్లో ఉంచడమే మంచిది, బట్ టైటిల్స్ ఇంత లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టెస్టింగ్ కోసం ఇస్తున్నాం కాబట్టి. సేల్స్ వాల్యూమ్ బై రీజన్, ఫైన్. నెక్స్ట్ ఫాంట్ కలర్ బ్లాక్లో ఉంది, ఒకవేళ మార్చాలనుకున్నట్లయితే మార్చుకోవచ్చు. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, ఒక పని చేద్దాం, నేను వేరే కలర్ ఏమైనా ఇద్దామా, లెట్స్ టేక్ బ్లూ. అసలు ఇక ఫాంట్ కలర్ మీకు ఈ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు కదా. లెట్ మీ చేంజ్ ఇట్ టు వైట్. రైట్, సో ఇది
జనరల్గా మనం సెంటర్లో ప్రిఫర్ చేస్తాం. ఇది లెఫ్ట్ ఉంది బై డిఫాల్ట్ అలైన్మెంట్, సెంటర్లో పెడదాం. సెంటర్లో వచ్చింది, రైట్? సో రైట్ ఆర్ లెఫ్ట్. ఓకే. టెక్స్ట్ సైజ్ జనరల్గా మనకు ఫాంట్ ఈ హెడర్ కంటే ఎక్కువ ఉండాలి. సో వీ కెన్ ఇంక్రీజ్ ఇట్, రైట్? సో బెటర్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఇవ్వడం బెటర్. సో ఓకే, దిస్ మచ్ బెటర్. బట్ ఆఫ్ కోర్స్ మొత్తం ఓవరాల్ చూస్తే అంత అట్రాక్టివ్గా లేదు. బట్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దట్స్ ఫైన్. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది డిన్నర్ ఉంది, ఏరియల్ బ్లాక్ ఇచ్చుద్దాం, రైట్? సో ఫాంట్స్ అని మనం మార్చుకోవచ్చు, రైట్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? అపార్ట్ ఫ్రమ్ హెడ్డింగ్ అయితే వర్కౌట్ లేదు ఫర్ సమ్ బగ్. మిగతా ఆప్షన్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద, టైటిల్ మీద? ఓకే సార్, అర్థమైంది. ఆఫ్ చేసుకోండి, జస్ట్ మీరు జస్ట్ ఆన్ ఆర్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్, ఓకే. బ్యాక్గ్రౌండ్ అనేది ప్రస్తుతం ఏమీ లేదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లెట్స్ చేంజ్ ఇట్ టు, ఓకే, ఆన్లో ఉందా? యా, బ్యాక్గ్రౌండ్ ఆన్లోనే ఉంది. అయితే వైట్, లెట్స్ చేంజ్ ఇట్ టు బ్లాక్. ఓకే. సో ఓవరాల్ రిపోర్ట్ అనేది బ్లాక్గా అయింది, అవునా? ఓపెన్ చేద్దాం, లైట్ బ్లూ ఏమైనా చెక్ చేద్దాం. యా, దిస్ మచ్ బెటర్, ఇంతకుముందు అంత పోల్చినట్లేదు. కాకపోతే ఫాంట్ అది ఇదంతా అట్రాక్టివ్గా లేదు. హెడ్ ఎక్కడ చేంజ్ చేయొచ్చు మనం? దీన్ని నేను వైట్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ చేంజ్ చేయొచ్చు దీన్ని? నేను ఇది ఉంది కదా, ఈ కాలం హెడర్, ఈ కాలం హెడర్ మార్చాలి, వైట్గా మార్చాలి కొంచెం. కాలం హెడర్స్ అండ్ దెన్ ఫాంట్ కలర్ టు వైట్. కొంచెం ఇంక్రీజ్ చేయాలి టెక్స్ట్ని. ఎలా ఏం చేయాలి? టెక్స్ట్ సైజ్. ఓకే, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, రైట్, చేంజ్ అయింది. సో నాకు ఇది ఉంది కదా, అవుట్లైన్ అన్నది నాకు ఫ్రేమ్ రావాలి, అంటే కంప్లీట్గా రావాలి, ఇక్కడ బాక్స్ లాగా రావాలి. యాక్చువల్గా కింద మట్టుకే ఉంది. అవుట్లైన్ ఎక్కడ చేంజ్ చేయొచ్చు? అవుట్లైన్ బాటమ్ ఓన్లీ. బాటమ్ ఓన్లీ ప్రస్తుతం ఉంది. ఫ్రేమ్ మనం చేసినట్లయితే కంప్లీట్ బాక్స్ లాగా వస్తుంది, రైట్? ఫైన్. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ కంప్లీట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మట్టుకు మార్చాం, ట్రాన్స్పరెన్సీ అనేది మార్చలేదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా అంటే, ఇప్పుడు మీకు నార్మల్ గ్లాసెస్ ఉన్నాయి అనుకోండి, సైట్ ఏమైనా ఉంటే, రైట్? సో అది ఎలా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అనేది? కంప్లీట్గా 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే మీరు క్లియర్గా బయట వాళ్ళు మీ కళ్ళని చూడొచ్చు, మీరు బయట వాళ్ళని చూడొచ్చు, రైట్? అది ట్రాన్స్పరెన్సీ, కంప్లీట్గా మీకు గ్లాస్ లాగా ఉంటే. అదే మీ కూలింగ్ గ్లాస్ ఉన్నాయి అనుకోండి, కొన్ని కంప్లీట్ డార్క్గా ఉంటాయి, కొన్ని లైట్ కలర్లో ఉంటాయి, రైట్? సో మన కలర్ మీకు డార్క్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? బయట వాళ్ళు మీ కళ్ళని చూడగలరా? చూడలేరు కదా. సో అదే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ నాకు ఏముంది, ఒక డార్క్ బ్లూ ఉంది, రైట్? సో ఓపెన్ చేద్దాం, ట్రాన్స్పరెన్సీ పెంచుతాం, ఏమైంది? సో ఒక లైట్ కలర్ మారుతుంది, అవునా? 100% ఇచ్చుద్దాం, కంప్లీట్ వైట్ అయిపోయింది. ఇదే డిఫరెన్స్. కాకపోతే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కాలం హెడర్స్ అన్ని కంప్లీట్ డిసపియర్ అయిపోయాయి. కాలం హెడర్స్ మిస్టేక్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, ఫాంట్ కలర్ వైట్ అయింది, అందువల్ల బ్లాక్ ఉంచుతాను. ఓకే, అండ్ ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద, బ్యాక్గ్రౌండ్ మీద? పని చేద్దాం, 50% పెడదాం మరి. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ బెటర్, రైట్? ఫైన్. నెక్స్ట్ లాక్ ఆస్పెక్ట్. లాక్ ఆస్పెక్ట్ అనేది ప్రస్తుతం ఓకే ఈ ఆన్ ఆఫ్లో ఉంది. యాక్చువల్లీ ఇది ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తున్నాను. ఆస్పెక్ట్ రేషియో అంటే మీకు కంప్యూటర్ సైన్స్ 16:9 అని అంటారు, రైట్? లేదా 23 ఇంచెస్ అంటాం, 23/16 అంటాం, అది ఆస్పెక్ట్ రేషియో. సో ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే, మనం ఇప్పుడు ఈ డివైస్లో, ఓకే, నేను ఇప్పుడు లాక్ ఆస్పెక్ట్ ఆన్ చేశాను. లెట్ మీ గో బ్యాక్ టు వ్యూ మొబైల్ లేఅవుట్. సో
ఈ particular visual, maybe this is not the right one for mobile layout. Open చేద్దాం. Let me switch it back to, maybe this is not the right example. ఇంకా చిన్నగా ఒక చిన్న రిపోర్ట్ క్రియేట్ చేస్తే బెటర్. Okay, and left align values. Where is left align values? Alignment ఎక్కడ ఉంది? Top plus bottom. Okay, grid. Just check చేస్తాను search లో. Alignment left or ఎక్కడ ఉంది? Auto ఉందా? Let's take left. No. Okay, ఇది రీజన్ నేను ఇక్కడ అలైన్మెంట్ నేను రీజన్ మట్టుకి ఫోకస్ చేస్తాను, అందువల్ల ఇష్యూ వచ్చింది. సేల్స్ వాల్యూమ్ పెట్టి లెట్స్ టేక్ లెఫ్ట్. ఇప్పుడు మనకి క్లియర్గా వచ్చింది. అఫ్ కోర్స్ టోటల్ మళ్ళీ సపరేట్గా మళ్ళీ చేయాల్సి ఉంటుంది, రైట్? మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్ ఫర్ లాక్ ఆస్పెక్ట్. ఓకే, లాక్ ఆస్పెక్ట్ అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాక్ ఆస్పెక్ట్ అంటే ఏం లేదు, మీకు ఈ సిస్టమ్ స్క్రీన్ సైజ్ అనేది ఒకటి ఉంటుంది, అవునా? ఇప్పుడు 16:9 అంటారు, 16:9 అంటాం. ఒకవేళ మీరు ఇదే మీకు మొబైల్లో చూసారనుకోండి, ఆ ఆస్పెక్ట్ రేషియో సేమ్ అదే విధంగా ఉండాలా లేదా మారాలా అన్నది పాయింట్ అనమాట. ఓకే, ఐ థింక్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న మ్యాప్ లాంటిది ఏదైనా అయితే బెటర్. సో లాక్ ఆస్పెక్ట్ కి అది అర్థమైలేదు సార్. అది ఓకే, లాక్ ఆస్పెక్ట్ అన్నది మీకు ఇప్పుడు నేను ఆఫ్ చేయడం వల్ల క్లియర్ గా ఉంది. ఒకవేళ ఓకే వెళ్దాం మళ్ళీ. లాక్ ఆస్పెక్ట్ నేను ఆన్ చేస్తున్నాను. లాక్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ సైజ్ ఇలా ఉంది కదా. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఆన్ చేస్తున్నాను. సేమ్ మొబైల్ లేఅవుట్లోకి వెళ్దాం. అంత క్లారిటీ లేకపోవచ్చు. ఓకే, లాక్ ఆస్పెక్ట్ మేబీ నేను మ్యాప్ దగ్గర చూపిస్తాను బెటర్. అండ్ బార్డర్ అయితే ప్రస్తుతానికి లేదు దీనికి. లెట్ మీ స్విచ్ ఇట్ ఆన్ చేస్తున్నాం. అండ్ ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ బిహేవియర్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతానికి మనకి ఎడ్జెస్ ఎలా స్క్వైర్ లాగా ఉన్నాయి కదా. చూడండి, ఎడ్జెస్ అనేవి చాలా స్క్వైర్ గా ఉన్నాయి, అవునా? ఒక పెట్టి లాగా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే బాక్స్ లాగా ఉంది, రైట్? ఇలా ఉంది. ఎడ్జెస్ అనేవి ఇక్కడ మీరు చూస్తే సో షార్ప్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలా కాదు, ఇలా కావాలి నాకు బాక్స్ అన్నది అంటే ఇక్కడ ఎడ్జెస్ అనేవి రౌండ్గా ఉండాలి. అప్పుడు రేడియస్ మీరు మార్చుకోవచ్చు అండి. చూడండి, నేను రేడియస్ పెంచే కొద్దీ రౌండ్గా అవుతాయి. మీకు డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో. లెట్ మీ ఓకే, ఇప్పుడు ఫోకస్ దీని మీద క్యాన్వాస్ మీద పెట్టినప్పుడు మీకు రౌండ్గా వస్తుంది కదా, దానికి కారణం అది. లెట్ మీ స్విచ్ ఇట్. అక్కడ అంతగా మీకు బ్యాక్గ్రౌండ్ అన్నది అసలు బార్డర్ అన్నది కలర్ బ్లాక్లో ఉంది. ఓపెన్ చేద్దాం, వేరే కలర్ ఏమన్నా క్రియేట్ చేద్దాం. థిక్నెస్ ఆప్షన్ అయితే లేదు ఇక్కడ, బట్ ఇది. సో లెట్ మీ స్విచ్ ఇట్ టు దిస్. యా, దిస్ మచ్ బెటర్, రైట్? సో మీకు అలాగా ఎస్పెషల్లీ ఇది బార్డర్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఈ ఎడ్జెస్ అనేవి షార్ప్ చేయడం, అంటే రౌండ్గా చేయడం కోసం. ఒక షార్ప్ చేయాలనుకున్నట్టయితే ట్రాన్స్పరెన్సీ అనేది 0 పెడితే సరిపోతుంది. ఓకే, అండ్ షాడో. సో బై డిఫాల్ట్ షాడో అనేది ఉండదు. లెట్ మీ స్విచ్ ఇట్ ఆన్. మీకు గమనిస్తే ఇక్కడ షాడో అనేది క్లియర్ కనిపిస్తుంది, ఒక నీడలా కనిపిస్తుంది ఆ టేబుల్ కి కింద అండ్ రైట్ సైడ్, బాటమ్ అండ్ రైట్ సైడ్, రైట్? అవుట్ సైడ్ బాటమ్ రైట్ మట్టుకే ఉంది కాబట్టి బాటమ్ అండ్ రైట్ వచ్చింది. లెట్ మీ స్విచ్ టు టాప్ రైట్. సో టాప్ పోర్షన్ అండ్ రైట్ పోర్షన్ మట్టుకే వచ్చింది. అన్నిటికీ ఆప్షన్ ఉందా? సో బాటమ్ రైట్, టాప్, సెంటర్. యా, సెంటర్ ఇస్ బెటర్. అంటే మీకు అన్నిటికీ వచ్చింది షాడో, రైట్? చూడండి, లెఫ్ట్, రైట్, బాటమ్ అంతా కూడా వచ్చింది.
అండ్ షాడో పొజిషన్ అనేది అవుట్ సైడ్ ఉంది. లెట్స్ స్విచ్ టు ఇన్సైడ్. ఇన్సైడ్ మీకు మీకు గమనిస్తే దీని లోపల షాడో ఉంది చూసారా, టేబుల్లో అంటే ఆ టేబుల్ లోపల. అది ఇన్సైడ్ బెటర్, లాగా అవుట్ సైడ్ ఉంచుతాం. సెంటర్ కంటే బెటర్, బాటమ్ రైటే బెటర్ ఏమో, రైట్? సో కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? షాడో షాడోలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్. ఆల్రైట్, సో టూల్ టిప్ ఓకే ఆన్ చేద్దాం. టూల్ టిప్ అంటే మనం ఇక్కడ వాల్యూమ్ మీద మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ టూల్ టిప్ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి, చూసారా, రీజియన్ అండ్ సేల్స్ వాల్యూమ్ అన్నది. ఇక్కడ మీరు ఆఫ్ చేశారనుకోండి, ఆ వాల్యూమ్ నేను కాసేపు ప్లేస్ చేసినా కూడా నాకు అంతగా ఏం డీటెయిల్ కనిపించదు, కేవలం 371 అని కనిపిస్తుంది. బట్ ఆన్ చేసినప్పుడు మనకి డీటెయిల్ గా ఆ టూల్ టిప్ కనిపిస్తుంది. ఈ 371K అన్నది 371,000 అన్నది టైన్ అండ్ వేర్ ఒక వాల్యూ. ఎస్పెషల్లీ ఇది టేబుల్ లేదా వేరే వాల్యూస్ అన్నవి, వేరే విజువల్స్ అన్నవి లార్జ్ గా ఉన్నప్పుడు అది పాయింట్అవుట్ చేయడం కష్టమైనప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇది టైన్ అండ్ వేర్ అండ్ 371K ఉంది కాబట్టి ఓకే. బట్ వేరే సపోజ్ 10 కాలమ్స్ లేదా 50 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చాలా ఈ టూల్ టిప్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ టూల్ టిప్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. కస్టమైజ్ ఇన్ ద సెన్స్, లెట్స్ టేక్ రిపోర్ట్ పేజ్ అని ఉంది కదా, డిఫాల్ట్ ఏం చూద్దాం. డిఫాల్ట్ సేమ్ అదే. కస్టమైజ్ పాసిబుల్ ఇది ఎలాగన్నది. ఓకే, పేజ్ ఆటో కస్టమైజ్ ఆప్షన్ లేదే. యాక్చువల్లీ ఈ టూల్ టిప్ కంప్లీట్ గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏమి ఎగ్జాక్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలన్నది నేను మెన్షన్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు టూల్ టిప్ లో ఇది కనిపిస్తుంది. అవును, క్లయింట్కి ఇచ్చిన తర్వాత క్లయింట్ కూడా కనిపిస్తుందా? అవునండి, మనం ఆన్ చేస్తే కనిపిస్తుంది, ఆన్ చేయకపోతే కనిపించదు. సార్ ఆన్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆన్ చేసాం కదా, ఒకవేళ ఆఫ్ చేసాం అనుకోని కనిపించింది మీకు డైరెక్ట్ గా ఇలా కనిపిస్తుంది. క్లయింట్ కి ఆప్షన్ ఉంటుందా? ఆన్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? క్లయింట్ కి ఉండదు, మన దగ్గరే ఉంటుంది. మన రిపోర్ట్ డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అది మనం వాళ్ళకు ఉండదు. విత్ ఇన్ ఆర్గనైజేషన్ లో మనం షేర్ చేసే విధానం ఒకటి ఉంటుంది, అది అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు వాళ్ళు. అది కూడా మనం యాక్సెస్ ఇస్తే. యాక్సెస్ ఇవ్వకపోతే విత్ ఇన్ ఆర్గనైజేషన్ లో చేంజ్ చేయలేరు. ఒక క్లయింట్ లో ఒక రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఉండవు. ఒకవేళ అలాంటి ఆప్షన్స్ మీరు చేయాలనుకున్నట్లయితే వెబ్ అప్లికేషన్ లో చేయాల్సి ఉంటుంది. అది వెబ్ అప్లికేషన్ లో వాళ్ళు ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అది రిపోర్ట్ లెవెల్ కాదు. ఓకే, ఇక్కడ మొత్తం అంతగా ఆప్షన్స్ కస్టమైజేషన్ పాసిబుల్ ఇది ఇక్కడ. బట్ యాక్చువల్లీ ఈ రీజన్ సేల్స్ వాల్యూమ్ కూడా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ యూ విల్ సీ దట్ లేటర్. కండిషనల్ ఫార్మాటింగ్ లో లేదా ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా ఉంది. తర్వాత చూద్దాం. ఇది ఈ లేబుల్ టెక్స్ట్ కలర్, వాల్యూ టెక్స్ట్ కలర్ ఇవన్నీ కూడా నార్మలే, రైట్? సో ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ చూసాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? ట్రాన్స్పరెన్సీ అనేది ఆబ్వియస్లీ మీకు అది ఓకే. లెట్ మీ స్విచ్ టు 50%. ఇక్కడ అంతగా క్లియర్ కనిపించట్లేదు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఇచ్చాం కాబట్టి, రైట్? సో లెట్ మీ స్విచ్ డౌన్. కొంచెం క్లారిటీ కనిపిస్తుంది, అవునా? సో యూ కెన్ స్విచ్ ఇట్ లైక్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంతకు ముందు లాగే మనం మార్చుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కేవలం టూల్ టిప్ బ్యాక్గ్రౌండ్ మట్టుకే, రైట్? ఓకే, దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ విజువల్ హెడర్. ఓకే, visual animation information icon, visual warning icon. Let's take background color, visual header. So let's take back, right? And okay, ఈ విజువల్ హెడర్ అనేది మీకు డ్రిల్ డౌన్ డ్రిల్ అప్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. యాక్చువల్లీ డ్రిల్ అప్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి మీకు ఏంటంటే మల్టీ డైమెన్షనల్ డేటా అనేది ప్లేస్ చేసినప్పుడు. ఓకే, లెట్ మీ షో ఇట్. ఇప్పుడు చూద్దాం. నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఒక డేట్ ఉంది కదా మనకి. లెట్స్ టేక్ ఏరియా అండ్ ఓకే, సెర్చ్ చేయలేదు, ఏరియా అండ్ డేట్. ఇక్కడ మనకి డేట్ అన్నది ఓకే. లెట్ మీ స్విచ్ టు మ్యాట్రిక్స్. చూడండి, మ్యాట్రిక్స్ మనం స్విచ్ అవ్వగానే ఏమైందంటే ఓకే, ఏరియా అన్నది కాన్స్ పెడతాం.
చూసారా ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అవునా. ఈ ఆప్షన్స్ ఏం డీటెయిల్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు ఇక్కడ విజువల్ హెడర్ లో అంటే ఆఫ్ చేద్దాం ఫస్ట్. మీకు విజువల్ వార్నింగ్ ఐకాన్, ఓకే విల్ సీ దిస్ లేటర్. ఇది యాక్చువల్గా డ్రిల్డ్ ఆన్, ఓకే ఇక్కడ చూడండి డ్రిల్డ్ ఆన్ డ్రాప్ డౌన్ ఉంది కదా, లెట్ మీ స్విచ్ ఇట్ ఆఫ్. డ్రిల్ డౌన్ ఐకాన్, యాక్చువల్లీ ఈ విజువల్ హెడర్ మారాలి మళ్ళీ, అగైన్ ఫర్ సమ్ రీజన్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే విల్ సీ దిస్ లేటర్. విజువల్ హెడర్ తో చూద్దాం. ఇక్కడ మీకు ఫిల్టర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ హెడర్ పార్ట్ వరకు మార్చొచ్చు. ఇక్కడ ఇలాంటి పైన ఉన్నాయి కదా, ఆ పార్ట్ ని మనం కంప్లీట్ డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం లాంటి చేసుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఫైన్, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మనం కవర్ చేసినట్టే, రైట్? సో జనరల్ స్టైల్, గ్రిడ్, కాలమ్ హెడర్స్ లేదా రో హెడర్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ రిపీట్ అవుతుంది. ఈ టైటిల్, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఇమేజ్ హైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లేదు కదా. బార్డర్, షాడో చూసాం, టూల్ టిప్ కూడా చూసాం. టూల్ టిప్ కస్టమైజేషన్ అనేది చెప్పలేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజువల్ హైటర్ ని స్కిప్ చేశాను, మేబీ బెటర్ ఎగ్జాంపుల్తో నేను వస్తాను. సో మేబీ 2 or 3 సెషన్స్ తర్వాత, మేబీ నెక్స్ట్ వీక్. సో విజువల్ హెడర్ అనేది యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఇది మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఫైన్, ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ సెషన్? నో సార్. ఓకే, మీకు క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి. సర్వేష్ సార్ మీకు నెంబర్ ఇవ్వగలరా సార్? పర్సనల్ గా వస్తే నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకేనండి, తప్పకుండా. అంటే ప్రాజెక్ట్ వీటి గురించి, బిఏ గురించి ప్లస్ కొన్ని పర్సనల్ గా మాట్లాడాలి, ఒకసారి కాంటాక్ట్. ఆల్ రైట్, మీకు ఇంటర్వ్యూ, ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేకపోతే రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకు హెల్ప్ చేస్తాం. మీరు ఓకే, మీ క్వశ్చన్ అర్థమే, నాకు కొంచెం ఐడియా ఉంది మీరు ఏం అడగబోతున్నారని. బట్ ఎనీవే యూ కెన్ కాల్ మీ, చాట్లో పెట్టాను చూడండి ఒకసారి. సో ఫీడ్బ్యాక్ ఏంటి, ఓకేనా? మీ సెషన్ ఫాలో అవుతున్నారా? ఫాలో సరే సార్.